హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక చక్కగా సరికొత్త చీరలు మనకి మీషోలో వచ్చినటువంటి లేటెస్ట్ క్యాటలాగ్స్ అండి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇది ఒక శారీ తీసుకున్నాను. యాక్చువల్గా దీన్ని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చూశానండి. దీంట్లో డార్క్ బ్లూ, డార్క్ రెడ్ లైక్ వీటిలో కలర్స్ కూడా వస్తున్నాయి. సో మనకైతే మీషోలో అన్ని కలర్స్ అయితే నాకు కనిపించలేదు, లేకపోతే నేను ఖచ్చితంగా తెచ్చేదాన్ని. సో ఈరోజు అయితే నేను మీకు గోల్డ్ కలర్, ఈ గోల్డ్ కలర్లో కూడా మనం సన్న బార్డర్ అలాగే దానికి మగ్గం వర్క్ చేసినటువంటి కొన్ని శారీస్ కూడా ఈ కలర్లో మీకు నేను షేర్ చేశాను. సరే ప్రజెంట్ ఎలాగో ఈ కలర్ కూడా ఫుల్ ట్రెండింగ్ ఉంది కదా, ఈ గోల్డ్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్లో అనేసి అయితే కనుక దీన్ని ఒకటి తెప్పించానండి. సో చూడాలి ఇదైతే కనుక స్టాక్ అవైలబిలిటీ ఉంటుందా ఉండదా నేను అప్లోడ్ చేసే వరకు అనేది. లేకపోతే కనుక దీని కోడ్ నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తానండి, చెక్అవుట్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని ఏంటో తెలియదండి. మొన్న పట్టు చీరలు కూడా 2 చీరలు అలాగే అయిపోయినాయి, స్టాక్ అవుట్ అయిపోయినాయి అనమాట. సో దానికి కొంచెం ఎగ్జైటెడ్గా అయితే కనుక నాకు దాని రిలేటెడ్ శారీస్ సేమ్ సెల్లర్స్ దగ్గర దొరికాయి కాబట్టి నేను లింక్ ఇవ్వగలిగాను ట్రస్ట్ చేసి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది దగ్గర ఉండట్లేదు, మళ్ళీ రిపీటెడ్ అయితే రావట్లేదు. అదొక ప్రాబ్లం మనకి మీషోలో రేజ్ అవుతుంది అనిపించింది నాకు ఈ మధ్యకాలంలో. కోటా శారీస్ అండి. దీంట్లో నేనైతే 2 వెరైటీ డిఫరెంట్ కోటా శారీస్ అయితే కనుక తెప్పించాను అనమాట. చక్కగా సన్నని గోల్డ్ బార్డర్ అంచు పైన. ఈ పిస్తా గ్రీన్ పైన అయితే కనుక ఈ ఫ్లవర్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. లేస్ బార్డర్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చేసి ఇట్లా బ్రింజాల్ బ్లూ షేడ్ పైన బిగ్ ఫ్లవర్ శారీ అనమాట. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. మీరు ఓపెన్ చేసాక కూడా నేను చూపిస్తాను, చూడవచ్చు. ఇదైతే కనుక మరొక శారీ అండి. లెనిన్ కాటన్లో మనం చాలా వెరైటీస్ తీసుకొచ్చాం కదా, అందులో అయితే కనుక ఇట్లాగా లైన్స్ పైన కర్వ్ లైన్స్ పైన అయితే కనుక మనకు వచ్చినటువంటి మరొక లెనిన్ శారీతో అయితే కనుక ఈరోజు మన వీడియో అనేది ఉండబోతుంది. సో చూసుకోండి, ఇంక ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే నేను వేసుకున్నటువంటి శారీ చూసుకున్నట్లయితేనండి చాలా బాగుంది. ఆఫీస్ వేర్కి మెయిన్గా చాలా డీసెంట్గా అయితే కనుక ఉంటుందండి. సో ట్రస్ట్ మీ 700 రూపీస్ రేంజ్లోనే ఉంది మనకైతే కనుక. చాలా క్లాసీ డిజైన్, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా నీట్ డిగ్నిఫైడ్ లుక్ ఉంటుందన్నమాట. అండ్ కలర్ కూడా మంచి కలర్ అండి. ఇట్లా మనకి బార్డర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ అండ్ కాపర్ జరీ ఈ దానికి తగ్గట్టుగా వచ్చింది. ఈ చీర నేను మీకు ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే కనుక మన నిన్నటి వీడియోలోనే చూపించానండి. నాకు నచ్చింది కాబట్టి నేను కట్టుకున్నాను. అండ్ దీనికి నా దగ్గర ఆల్రెడీ ఈ బ్లౌజ్ మీరు చూసారనమాట. శ్రీరామనవమికి నేను మీషోలో తీసుకున్న శారీ కూడా కట్టుకున్నానని రీసెంట్గా నేను జ్యువెలరీ వీడియో ఇచ్చాను కదా అండి, దాని మీద బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో రెండింటికి నాకు పనికొస్తుంది అనిపించింది. సో అందుకోసం అయితే దీనికి ఇలా నేను బ్లౌజ్ అయితే మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. ఇది నా శారీ అలాగే నా బ్లౌజ్ యొక్క డీటెయిలింగ్ అనమాట. అండ్ సెట్ కూడా నేను మీషోలో తీసుకున్నదేనండి. యాక్చువల్గా కనిపించట్లేదు కానీ అంటే ఈ బ్లౌజ్ నెక్లైన్ అలాంటిది యాక్చువల్గా, లేకపోతే బాగా కనబడుతుంది. డబుల్ స్టెప్ అని అయితే కనుక మనకు వచ్చేటువంటి ఈ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్ గ్రీన్లో కూడా మనకైతే కనుక డిఫరెంట్ స్టోన్స్తో అయితే కనుక ఉందన్నమాట. విత్ ఇయర్ రింగ్ దానివేనండి. చెక్అవుట్ చేయొచ్చు. దీనిలో కూడా అది బాగుంటుంది. యాక్చువల్గా బ్లౌజ్ మీద మీకు కనిపించట్లేదేమో తెలియదు కానీ మామూలుగా కట్టుకున్నప్పుడు వేరే అదర్ శారీ నెక్లైన్ పైన 2 స్టెప్లో అయితే కనుక క్లాసీ ఉంటుందండి. చెక్అవుట్ చేయొచ్చు మీరు. డిస్క్రిప్షన్లో నేను నా శారీ అలాగే సెట్ ఈ శారీస్తో పాటుగా లింక్స్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకేమైనా లేటెస్ట్ శారీస్ ఉన్నా కానీ మీకు షేర్ చేస్తానండి. నేను షేర్ చేసే అవసరం అప్పటిదాకా కూడా మీరు వెయిట్ చేయకుండా ఏమైనా లేటెస్ట్ అనిపిస్తే పిక్ చేసుకోండి. అందులోంచి ట్రస్టెడ్ సెల్లర్స్ నుంచే ఇస్తానండి, ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ అండి గోల్డ్లో మంచి స్పేస్ సిల్క్ పైన అయితే కనుక ఈ శారీ మనకు వస్తుందని చెప్పొచ్చు. ఇదైతే కనుక మనకి బార్డర్ కాన్సెప్ట్. ఇంతకుముందు నేను మీకు దీంట్లో బ్లూ కలర్ బ్లూ అంటున్నాను, మన వైలెట్ కలర్ పైన షేర్ చేశాను. ఫోటో నేను మీకు సైడ్లో యాడ్ చేస్తానండి, మీకు ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుంది. నేను షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి స్టాక్ అవుట్ అయిపోయింది. ఇప్పటి వరకు మళ్ళీ అది స్టాక్ రాలేదండి. కాబట్టి నచ్చితే హరి ఉండాల్సిందే. కొన్ని శారీస్ మళ్ళీ రిపీట్ అవ్వట్లేవు, ప్రాబ్లం అది. మంచి హిట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ అవుతున్నాయండి. సో మీషోలో అయితే కనుక ఎక్కడ కూడా ప్రజెంట్ సెల్లర్స్ దగ్గర స్టాక్ లేవు. ఇలా గ్లాస్ స్టోన్ వర్క్లో అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా బార్డర్ బేస్ చేసుకుని వస్తుందన్నమాట. సేమ్ నేను వైలెట్ చూపించాను కదా, యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాబ్రిక్, యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అండి. కాకపోతే జస్ట్ మనకి అది వైలెట్, ఇదైతే గోల్డ్, అదొక్కటే తేడా. సో నాకు చూడగానే బాగా అనిపించింది. ఇది చాలామంది వేసుకుంటున్నారు కదా. ఎలాగూ నేను మీకు స్టార్టింగ్లోనే ఆ మగ్గం వర్క్ బార్డర్ వచ్చిన శారీ చూపించిన తర్వాత ఎంతమంది వేసుకున్నారంటే చాలామంది దగ్గర అయితే కనుక వేసుకుని ఆ శారీ హిట్ అయిందండి. సో అలాగే అప్కమింగ్లో కూడా మేబీ ఈ కలర్ ఈ బార్డర్తో అయితే కనుక హిట్ అవుతుండొచ్చు. సో చెక్అవుట్ చేసుకోండి నచ్చింది అనుకుంటే కనుక. ఇలా గ్రీన్ ఉంటుందండి, మీరు కాంట్రాస్ట్లో కావాలంటే గ్రీన్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా వేసుకోవచ్చు. సేమ్ బ్లౌజ్ వేసుకున్నా కానీ బాగుంటుంది. శారీ అంతా కూడా లుక్ అనేది ఇలా
ఇలాగే ఉంటుందండి. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఇది, అండ్ మంచి క్వాలిటీ ఉంటుంది. ఎవరైనా వేసుకోవచ్చు పార్టీ వేర్కి, కాక్టైల్ శారీస్ లాగా. ఇదైతే మంచి లుక్ అయితే ఉంటుందండి. కలర్ కూడా బాగుంది. లైటింగ్స్కైనా సన్లైట్కైనా కానీ బాగా మనకి నప్పేటువంటి కాన్సెప్ట్. ఇది బ్లౌజ్ దగ్గర కూడా అయితే కనుక మనకి ఈ విధంగానే బార్డర్ అయితే కనుక ఇచ్చేస్తున్నారనమాట స్కాలప్ కట్ పైన. సో ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది శారీ లుక్తో కంప్లీట్గా అయితే కనుక పార్టీవేర్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి శారీ. డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చండి. చాలా బాగుండింది శారీ అయితే కనుక. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక కోటా శారీ చూద్దామండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు లేటెస్ట్గా అయితే కనుక అండర్ బడ్జెట్లో కోటా శారీస్, లైట్ వెయిట్ శారీస్, ఈ రైనీ సీజన్కి ఇట్లాంటివి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి కాబట్టి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో దానికోసం తీసుకోవాలనుకుంటే ఈ శారీ చూడొచ్చండి. అండ్ శారీ అయితే కనుక మనం పళ్ళు నుండి చూద్దాము. పళ్ళు టాజిల్స్తో అయితే కనుక వచ్చేసింది. వైట్, బ్లాక్, రెడ్, ఎల్లో ఈ 4 బాక్స్ టైప్స్లో అయితే కనుక మనకు వస్తూ శారీ అనేది కంటిన్యూషన్ మనకి ఇలాగే వెళ్తుంది. ఇది పళ్ళు విత్ టాజిల్స్ అనమాట. ఇక్కడ నుంచి శారీ అనేది మనకి స్టార్ట్ అవుతుందండి. రెడ్ కలర్ కోటాలోనే మనకైతే బ్లౌజ్ వచ్చేస్తుంది. శారీ అయితే కోటా ఫ్యాబ్రిక్ కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు. నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ఇదంతా కూడా శారీ. ఇదైతే కనుక మనకి ప్లెయిన్లో కోటా ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక గోల్డ్ కలర్ బార్డర్ బేస్ చేసుకుని మనకు వచ్చినటువంటి బ్లౌజ్. 2 సైడ్స్లో కూడా శారీకి మనకి ఈ గోల్డ్ కలర్ ఈ సన్న బార్డర్ అయితే కనుక 2 సైడ్లో వస్తూ అయితే కనుక వచ్చి ఉండింది. ఇలా ఉంటుందండి మనకి శారీ వేసినప్పుడు లుక్ అనేది. లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి. అసలు 100 గ్రాములు కూడా బరువు ఉంటుందా లేదా అన్నట్లు ఉంటుంది. శారీ ఎంతసేపు అయినా వేసుకుని ఉండగలుగుతాము మనం. కోటా శారీస్ కట్టుకున్నప్పుడు కూడా చాలా నీట్, గుడ్ లుకింగ్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి కాబట్టి జనరల్గా అందరికీ కూడా నచ్చుతాయి. సో ఓవరాల్గా అయితే కనుక చక్కని చీర, ఇప్పుడు బాగా మీషోలో కనపడుతున్నటువంటి చీర. దీంతో మీరు రెడ్ కలర్ వేసుకోవచ్చు, బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు, సో క్రీమ్ కలర్ మీద కూడా వేసుకోవచ్చు. అండ్ గోల్డ్ కలర్ ఏమైనా మిక్సింగ్ అట్లా కొంచెం వాటిల్లో కలర్ ఓవరాల్గా అన్ని మిక్స్ ఉన్న దాని మీద కూడా మీకు నడుస్తుంది మల్టీ పైన. అండ్ ఎల్లో అంతా చూడాలి ఆడు ఉంటుందా లేదా అనేది వేసుకొని చూసుకుని దాన్ని బట్టి కూడా మనం ఒక్కొక్కసారి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి దాన్ని బట్టి మీరు చూడొచ్చండి. ఎందుకంటే కాంట్రాస్ట్ ఏది హైలైట్ అవుతుందో తెలియదు కదా. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఇది కూడా కోటా శారీనే. కలర్ కాంబినేషన్ ఇట్లా ఫ్లవర్ డిజైన్ పైన అయితే కనుక వచ్చి ఉండింది. ఇది కూడా చాలా బాగుంది. దీనికి బార్డర్ అయితే సేమ్ మనకి 2 సైడ్స్లో కూడా గోల్డ్ బార్డర్తోనే మనకి శారీ అయితే కనుక ఇలాగ హైలైట్ అవుతుంది ఈ విధంగా. ఇది పళ్ళు అండి. సో పళ్ళు ఈ సైడ్ అయితే కనుక మనకి బ్లౌజ్ చూపిస్తాను మీకు క్లియర్గా. ఇది పళ్ళు అనమాట. ఫ్లవర్ కాన్సెప్ట్తోని కోటా ఫ్యాబ్రిక్ పైన మంచి డార్క్ గ్రీన్ కలర్ పైన అయితే కనుక వచ్చిన శారీ. 2 సైడ్లో కూడా ఈ విధంగా అయితే కనుక మనకి బార్డర్ అనేది ఇలాగే వస్తుంది. కట్టుకున్నప్పుడు కూడా చాలా లుక్ క్లాస్గా ఉంటుందండి. కోటా శారీస్ చాలామందికి ఫేవరెట్ ఉంటాయండి. ఇలా ఉంటుంది శారీ. రిచ్ లుక్ ఉంటుందండి. స్టెప్స్ పెట్టి కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. మంచి లుక్ ఉండేటువంటి శారీ. అండ్ ఈ ఫ్లవర్ డిజైన్ కూడా బాగా హైలైట్ అయింది. సో ఓవరాల్గా అనమాట సింపుల్ బ్లాక్ బీడ్స్ పెట్టుకున్నా కానీ మీకు చక్కగా అయితే కనుక ఈ శారీ లుక్ అనేది మీరు హైలైట్ చేసుకురావచ్చు. ఎంత బాగుంది చూసారా కలర్. ఇది కెమెరాలో కన్నా రియల్గా ఇంకా బాగుందండి కలర్ కావచ్చు అంతా. సో నేను ఇంకా కూడా క్లోజప్ లుక్ చేయడానికే ట్రై చేస్తున్నాను. మీకు ఆ ఫ్యాబ్రిక్ కలర్ ఎలా ఉందనే దానికైతే కనుక ఇదంతా కూడా శారీ మనకి ఓవరాల్ ఇలాగే వస్తుంది. మంచి లెంతీ శారీ, హ్యాపీగా కట్టేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ఫ్లవర్ కాన్సెప్ట్ పైన అయితే కనుక బ్లౌజ్ విత్ బోర్డర్తో అయితే కనుక వచ్చింది. 2 సైడ్ కూడా మనకి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో లైట్ వెయిట్లో కోటాలో మంచి ఫ్యాన్సీ శారీస్ కోసం చూస్తుంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ పైన వచ్చినటువంటి శారీ అండి. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే కనుక. నెక్స్ట్ అండి ఈ శారీ. దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ ఫుల్ హైలైట్ ఉంటుందండి. లేదు అనుకుంటే కనుక ఈ శారీకి వచ్చేసి మనకి దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది ఎలా వచ్చిందనేసి. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి పళ్ళు విత్ లేస్ బార్డర్లో అయితే కనుక కాన్సెప్ట్ అనేది ఇలా ఉంటుంది. కలంకారీలో వచ్చేసి అయితే కనుక మనకి బ్లౌజ్ ఉంటుందండి. బ్రింజాల్ బ్లూ కాన్సెప్ట్ అయితే కనుక ఫ్లవర్ అనేది పెద్ద పెద్ద ఫ్లోరల్స్ తీసుకోవడం వల్ల శారీకి మంచి లుక్ వచ్చిందని చెప్పొచ్చు. ఇలా ఉంటుంది. ఓకే, లేస్ బార్డర్ పెద్ద ఫ్లవర్స్తో అయితే కనుక కాన్సెప్ట్ అనేది
ఇలా హైలైట్ అవుతూ తీసుకొచ్చారు. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి, బిగ్ ఫ్లవర్స్ పైన అయితే ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంది శారీది. అండ్ ఈ లెంత్ కూడా ఎక్కువే ఉంది. మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఆరామ్సే కట్టుకోవచ్చు అండి. అలాగే నేను కట్టుకున్న చీర కూడా నా ఎక్స్పీరియన్స్ వైజ్ చెప్తున్నాను, మంచి లెంత్ ఉందండి. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా నేను కట్టుకున్న చీర పక్కా వస్తుంది, నేను చెప్పగలుగుతాను కాన్ఫిడెంట్గా. అండ్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ పని అయితే కనుక విత్ బార్డర్ బేస్ చేసేసుకుని మనకి బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చేసారు. సో నచ్చింది అనుకుంటే చెక్అవుట్ చేసేసుకోండి, ఇమీడియట్గా కార్ట్లో వేసేసుకోండి, తీసేసుకోండి అండి. ఎందుకంటే చాలా వరకు సారీస్ ఈ మధ్య ఎందుకో స్టాక్ అవుట్ అయిపోతున్నాయి, సెల్లర్స్ మళ్ళీ రిపీట్ కూడా చేయట్లేరు. ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. లేకపోతే నేను డెఫినెట్గా కామెంట్ బాక్స్ చేసేదాన్ని ఇది వరకు. సో నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను అనమాట. నేను వెయిట్ చేసి నాకే ఒక్కొక్కసారి ఇంకా అనిపిస్తుంది ఇది స్టాక్ మళ్ళీ రిపీట్ అవ్వదు అనేసి. ఇది లెనిన్లో అయితే కనుక తీసుకున్నటువంటి శారీ అండి, మీరు చూడొచ్చు. ఇది బ్లౌజ్ పీస్ సపరేట్గా అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తుంది. బ్లూ పైన అయితే కనుక వైట్ డాటెడ్ పైన ఇది బ్లౌజ్. ఇది వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో వస్తుంది అనుకుంటే చక్కగా వేసేసుకోవచ్చు అండి. అండ్ కలంకారీ కాన్సెప్ట్ మీద మనకు అయితే కనుక హైలైట్ అవుతూ వచ్చినటువంటి పళ్ళు, సారీ అంతా కూడా చక్కగా బ్లూ కలర్ మీద లైన్స్ ప్యాటర్న్ తీసేసుకుని మనకైతే కనుక ఇలా ఇచ్చేసారు. సారీ అంతా కూడా లెంత్ పెంచుందండి, లిటిల్ బిట్ వెయిట్ ఉంది. కట్టుకున్నప్పుడు కూడా మనకి చక్కగా అయితే కనుక నిలబడుతుంది సారీ అనేది. చాలా నైస్ డిజైన్. యాక్చువల్గా దీనికి ఆ బ్లౌజ్ కన్నా కూడా ఓన్లీ వైట్ బ్లౌజ్ ఉన్నా కానీ మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు అండి. బ్లూ అండ్ వైట్ ఎప్పుడు కూడా బాగుంటాయి. దట్టు మళ్ళీ చక్కగా ఈ లైన్స్ అండ్ ఒకసారి నేను ఇట్లా వేసి పెడతా చూడండి, ఎంత నీట్గా ఉందో, ఎంత క్లాస్గా ఉందో. ఇవి కూడా ఇప్పుడు ప్రజెంట్ డైలీ టు ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయండి. ఎంత బాగుంది చూసారా. ఏ స్కిన్ టోన్కైనా, ఎనీ ఫేస్ కట్కైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ చాలా నీట్గా ఉండేటువంటి సారీ. సో లెనిన్ ఫ్యాబ్రిక్లోనే క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఇది బ్యాక్ సైడ్. ఓకే, మెయింటెనెన్స్ ఫ్రీ, గంజి అవసరం లేదు, ఐరన్ అవసరం లేదు. ఎప్పుడైనా చేయించుకోండి ఐరన్, కాస్త నీట్గా ఉండడానికి అంతే మెయింటెనెన్స్కి. బట్ రెగ్యులర్ మీద దీనికి ఆ పని కూడా ఉండదండి. ఆరిపోయిందంటే నీట్గా మనం చక్కగా ప్రెస్ చేసుకు ఒకసారి ఫోల్డ్ చేసేసామంటే ప్రెస్ అంటే చేత్తోనే సర్దేసుకున్నామంటే కనుక నీట్గా జిప్లాక్ బ్యాగ్లో పెడితే చక్కగా మనకి ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. ఏమైనా కొంచెం కలర్ రౌండ్ లాంటివి వేసుకున్నామంటే కట్టినప్పుడు కూడా మంచి స్మెల్ అనేది సారీస్ నుంచి వస్తుంది. బికాజ్ రైనీ సీజన్ కదా అండి, కొంచెం బట్టలు అనేది స్మెల్ రాకుండా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి. సో వేరే డేస్లో వేసుకుంటామా వేసుకోమా అనేది మన ఇష్టము, బట్ రైనీలో కొంచెం ఉంటే బాగుంటుంది. సో ఇవన్నమాట శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అన్ని శారీస్ లింక్స్, దాంతోపాటు నేను వేసుకున్న శారీ అండ్ జ్యువెలరీ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేశాను. సో చెక్అవుట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉండి నేను చెప్పంది ఏమైనా ఉండి నన్ను అడగాలనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా మన వీడియో షేర్ చేస్తే యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటాను ఛానల్కి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.